వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మరోసారి అయితే మనం సోలో లెవెలింగ్ ఆడబోతున్నాం అండ్ దీనిది పార్ట్ 2 అన్నట్టు. పార్ట్ 1 మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే చెక్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఏంటంటే లాస్ట్ టైం అయితే మనం చాలా లో లెవెల్లో ఉంటే మనం ఒక హోల్ లోపలికి అయితే వెళ్దాం అన్నట్టు. అండ్ అక్కడ అనుకోకుండా మనకి ఒక గాడ్ వచ్చి పవర్స్ ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు మనం అయితే పవర్ఫుల్ హంటర్లా అయితే మారిపోతాం అన్నట్టు. అండ్ ఇప్పుడు అందరినీ కూడా చెత్తగొట్టేసినాం. లాస్ట్ వీడియోలో అయితే కొంతమందిని చెత్తగొట్టినాం, బట్ ఈ వీడియోలో మాత్రం చాలా మందిని చెత్తగొట్టబోతున్నాం. ఎందుకంటే మనోడు హీరో అయిపోయింది ఇప్పుడు. సో వితౌట్ టైం వేస్ట్ ఫైట్ని స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఫైట్లో చేరేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫైట్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎవరు వస్తారు ఫస్ట్ అంటే నెక్స్ట్ ఓకే. సో ఈ కోతి బొమ్మల్ని అయితే ఫటాఫట్ అయితే చెత్తగొట్టేద్దాం, ఎందుకంటే లాస్ట్ టైం వీటితోటే స్టార్ట్ అయింది మన జర్నీ అనేది. సో ఫటాఫట్ వీటిని అయితే చెత్తగొట్టేసిన అండ్ ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. సో ఫైనల్గా వీటిని కూడా వేసేద్దాం. అండ్ నాకెందుకు అనిపిస్తుంది చిన్న చిన్నగా ఉన్నాయి అనిపిస్తుంది. సో ఇక్కడ మనోడు కూడా వచ్చేసింది కాబట్టి వాడు ఇద్దరిని దేకితే నేను కూడా ఇద్దరిని సకా దేకేస్తా. అండ్ ఓకే ఫైనల్గా మన పెద్ద కాక కూడా వచ్చేసిండు. ఈ పెద్ద కాకతో కూడా ఫైట్ చేసి వీడిని కూడా ఓడిచ్చేద్దాం. అండ్ ఆల్ రైట్ గైస్, వీడి డ్యామేజ్ పెరుగుతూ ఉన్నది బట్ ఓకే లాస్టా ఇంకో పని చేస్తే మనోడు అవుట్ అయిపోతాడు, బట్ ఇంకా కాలేదు. చిన్నవి కూడా ఉన్నాయి. అవి వేరే డ్యామేజ్, వీటి వేరే డ్యామేజ్ ఉందిరా నాయన. ఓకే ఫైనల్గా అయిపోయింది అనుకుంటున్నా. ఓకే ఇంకొక పంచ్ అయితే అయిపోయింది. క్లియర్ గైస్. సో దీన్ని అయితే క్లియర్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో విక్టరీ కొట్టేసినాం కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ లెవెల్ ర్యాంక్ పుష్ 4కి వెళ్దాం. ఏముందో చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఆల్ రైట్, మన క్యారెక్టర్స్ ఆల్రెడీ మనకి కొన్ని క్యారెక్టర్స్ లాస్ట్ టైం వచ్చాయి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాం మనము. సరే అలా చూద్దాం ఏ క్యారెక్టర్ అయితే ఏంది, కానీ మన క్యారెక్టర్లో మనకి చాలా అది ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ టైగర్స్తో బ్లాక్ టైగర్స్తో అయితే పోరాడాలి. ఓకే సో మనకి గర్ల్ వచ్చింది అండ్ దీన్ని అయితే చితగొట్టేసింది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది టైగర్స్ ఉన్నారు నాయన. ఓకే వేసేసిన ఆల్రెడీ. బాగుంది, వీన్ పవర్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి బ్లూ ఫ్యాంగా. ఓకే వీడు చాలా పవర్ఫుల్ అనిపిస్తున్నాడు. వీడిని చితగొట్టేస్తామా లేదంటే మనమే చెప్తామా? ఓకే డ్యామేజ్ అయితే ఫుల్ ఇచ్చింది మన అమ్మ. వీడు కూడా డ్యామేజ్ ఫుల్ ఇస్తున్నాడు. వావ్ క్లియర్ అయిపోయింది. నైస్ సూపర్ గైస్, విక్టరీ కొట్టేసినాం. దీంట్లో అసలు విక్టరీ కొట్టదేమో అనుకున్నాను, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది కదా. లుక్స్ అయితే అలానే ఉన్నాయి బట్ పర్లేదు. సో ఫైనల్గా మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం. అండ్ ఇది దేని గురించి చెప్తుంది? ఓకే సో దీన్ని లైట్ తీసుకుందాం, మనకి సంబంధించిన విషయం కాదు. ఓకే సో ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళతోటి ముచ్చట పెడదాం కాసేపు. సో ఏం బాయ్ ఎలా ఉన్నావు అన్నట్టు అయితే సొల్లు చదువుతున్నారు మన వాళ్ళు, బట్ ఇగ్నోర్ చేద్దాం. సో ఇక్కడ మనకైతే కొన్ని రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. సో ఆ రివార్డ్స్ని వెళ్ళి మనం ఫటాఫట్ అయితే తీసుకెళ్ళి పిజ్జా బర్గర్స్ అన్ని ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం. ఓకే సో ఇవన్నిటిని క్లెయిమ్ అనేది చేసుకుందాం. ఫైనల్గా ఇదంతా కూడా క్లెయిమ్ అనేది చేసుకున్నాను. సో ఓకే లెవెల్ అప్ కూడా అయిపోయింది మనది. మనం లెవెల్ 6 అనుకుంటా, ఐ థింక్ సో, తెలీదు నాకు, చూడలేదు నేను. ఎస్ చూసిన లెవెల్ 6. సో ఇక్కడ ఇంకొన్ని రివార్డ్స్ అయితే వచ్చినాయి అన్నట్టు. అండ్ ఓకే లెవెల్ కూడా పెరిగింది. సో ఇప్పుడు ఇదంతా పంచాయతీ కాదు గైస్, మన మిషన్ మీద ఫోకస్ చేద్దాం. నాకు దీంట్లో ఫైట్ చేయడం అంటేనే చాలా ఇష్టం అనిపిస్తుంది. సో ఫటాఫట్ వెళ్ళి ఫైట్ అయితే చేద్దాం. ఐ థింక్ సో ఇక్కడ నుంచి వెళ్ళాలన్నట్టు. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇంకా. సో చాప్టర్ 3 అయితే మనం కంప్లీట్ చేయలేకపోయాం, చాప్టర్ 2 అయితే కంప్లీట్ చేసినాం లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం చాప్టర్ రియల్ ఛాలెంజ్. ఓకే సో ఈయన వచ్చింది స్కూల్కి వెళ్ళలేదా అన్నట్టయితే ముచ్చట్లు పెడుతున్నారు వీళ్ళు. ఏం లేదు అయితే సేఫ్కి వెళ్ళు అన్నట్టు మనోడు చెప్తున్నాడు. ఓకే సో ఎవరిదో కాల్ వచ్చింది. ఓకే సో వీనితో కూడా ఫటాఫట్ అయితే ఏదో ఒకటి మాట్లాడేసుకున్నాం. ఓకే అయిపోయిందా? అయిపోయింది. సో ఇప్పుడు మన మిషన్ మీద ఫోకస్ చేద్దాం. ఇదంతా పంచాయతీ మనకు అనవసరం. లెట్స్ గో ఫటాఫట్ వెళ్ళిపోదాం. సో దీంట్లో మనకి 12 మిషన్స్ ఎంతో మిషన్స్ ఉంటాయి ఒక చాప్టర్లో. సో లెట్స్ గో, మన దగ్గర క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి క్యారెక్టర్స్ని పెట్టేసి ఫటాఫట్ అయితే మిషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక క్యారెక్టర్ నాకు దొరికింది, ఈ క్యారెక్టర్ని కూడా పెట్టేసుకుంటాను. నేను ఈ యానిమీ ఎక్కువ చూడలేదు, ఒక 2-3 ఎపిసోడ్స్ అయితే చూశాను. సో నాకు ఈ యానిమీ గురించి మొత్తం తెలీదు, బట్ చూడాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. సో చూడలేకపోయాను. సో ఇప్పుడు మనతోటైతే మనకు కొంతమంది టీమ్స్ హంటర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మనతో వస్తారు అన్నట్టు. సో ఈ ఫైట్ చాలా దారుణమైన జరుగుతుంది అనిపిస్తుంది. ఓకే 4 ఉన్నారు, నేను మావాడు ఇంకా 2 ముగ్గురు అనుకుంటా. ఈ స్పైడర్స్ తోటైతే మనం పోరాడాలి.
విక్టరీయా? ఓహ్ ఇప్పుడల్లా విక్టరీ రాదులే, సరేలే ముందుకెళ్ళి చెక్ చేద్దాం. ఇది స్పైడర్ కాదు, ఇది ఈగ లాంటి ఏదో సంథింగ్ ఏమో తెలీదు, ఇదేంటో చాలా అలా ఉంది. ముగ్గురు ఫైట్ చేస్తున్నారు దీంతో, దీని హెల్తే తగ్గట్లేదు. అంటే కొంచెం తగ్గుతుంది అనుకోండి, అది వేరే ముచ్చట. ఓకే ఇంకొంచెం అయితే అయిపోతుంది. అయిపోయింది క్లియర్ గైస్, క్లియర్. మనోడు పోజ్ మాత్రం భలే కొడతాడు గైస్. విక్టరీ కొట్టేసినాం దీంట్లో కూడా మనమైతే. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామా బ్రో? ఓకే ఇక్కడ మనకి మీటింగ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ మనం ఎలా చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలా. ఓకే వాళ్ళు దాని గురించి మాట్లాడుకున్నా, వేరే దాని గురించి మాట్లాడుకున్నా మనకు అనవసరం. బట్ ఇది చాలా క్రీపీగా ఉన్నట్టుంది, కానీ యాన్వి చూడండి ఏమన్నా ఉందా, అసలు రియల్ ఎపిసోడే నడుస్తుంది అన్నట్టుంది. సో ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ అనేది మొదలవబోతుంది అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఫటాఫట్ వెళ్ళి చెత్తగొడదాం వాటిని కూడా. సో ఇప్పుడు ఇందాక మనం స్పైడర్స్ తోటి ఫైట్ చేస్తాం కదా, ఆ స్పైడర్సే ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో లెట్స్ సీ వీటిని మనం చెత్తగొట్టగలమా లేదా అనేది. ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఏంటంటే దీనిలో కంట్రోల్స్ అనేది నాకు మేనేజ్ చేయడం రావట్లేదు కొంచెం వరకు. సో అందుకే నా క్యారెక్టర్ని అటు పరిగెత్తిపించుకుంటున్నా నేనే. సో ఇంకొన్ని స్పైడర్స్ అయితే అయిపోతాయి అనుకుంటున్నాను. అయిపోయిందా? అరే విక్టరీ రా, ఈ చిన్న ఫైటర్స్ ఎప్పుడు ఇంతవరకు ఇస్తావు? పెద్దది ఏమైనా ఇస్తే దాంతో పోరాడంలో మంచి కూడా అనిపిస్తుంది. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వాట్? ఓ ఇట్లా మంచిగా వస్తున్నాయి, సక్ అనుకుంటే అయితే మనకి దగ్గర అయితే వస్తున్నాయి అన్నట్టు మన స్పైడర్స్ అయితే. సో ఫైనల్గా వీటిని చెత్త కొట్టేసా, అన్నిటిని కూడా కొట్టేసిన గైస్ నేను. సో ఇప్పుడు ఇంకా ఈ అన్నిటిని కూడా కొట్టేద్దాం. క్లియర్. ఫైనల్గా క్లియర్ చేసేసిన, మస్తు అనిపించింది. విక్టరీ అయితే మనకు వచ్చేసింది అన్నట్టు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాలి. సో ఈ దాంట్లో అయితే మనం చిన్న ఫైటర్స్ తోటే పోరాడినాం అన్నట్టు, అండ్ వాటిని కూడా చాలా బాగా చెత్తగొట్టినాం అన్నట్టు. బట్ ఇంకా ఇవి రెడ్ కలర్ ఎక్కడివి అన్నట్టు మా వాడు ఆలోచిస్తున్నాడు. అవును ఇవి ఎక్కడివి నాకు అర్థం కాలేదు, ఇలాంటివి కూడా ఉంటాయని నేను చూడలేదు, కానీ ఈరోజు అయితే చూసేస్తాను ఒక 2-3 ఎపిసోడ్స్ తింది. సో ఇక్కడ ఇంకా చాలా దారుణమైన స్పైడర్స్ ఉన్నాయి రేంద్ర నాయన. ఇది పాయిజన్ది అనుకుంటా. ఓ కానీ చెత్తగొట్టేసిన నేను, వాటిని కూడా చెత్తగొట్టేసిన, వేసేసిన వాటిని కూడా. ఓకే ఇంకా ఇది లాస్ట్, వీటిని కూడా వేసేసిన. ఈ గ్రీన్ వన్ది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అదేంటంటే ఉబ్బిపోయి పలిగిపోతుంది అనుకుంటా. అయ్యా పలగలేదా? అంటే అది పలిగే ముందే నేను దాన్ని కొట్టేసిన కదా, అంటే అది బెలూన్ లాగా ఎయిర్ని ఫుల్ చేసుకుంది స్టమక్లో అనుకుంటా. సరేలే మనకెందుకు, మనం ఫటాఫట్ ముందుకైతే వెళ్ళిపోదాం ఇంకా. రైట్ ఫైనల్గా వచ్చేసాం ఇక్కడికి. అండ్ ఇక్కడ ఇది ఇంకొకటి ఉందా? ఇది చాలా డేంజర్గా అనిపిస్తుంది, బట్ మేము నలుగురం అది ఒక్కతే కాబట్టి మనం దీన్ని ఈజీగా వేసేయగలము. ఓకే డ్యామేజ్ కాకుండా, డ్యామేజ్ కొంచెం అయితే ఇస్తుంది, ఇది మ్యాక్సిమం ఇస్తుంది. ఒక ఎంత 92% అట్లా ఇస్తుంది అనుకుంటా. చూడండి ఇక్కడ తగ్గిపోతుంది డ్యామేజ్ అనేది. ఓకే సో లెట్స్ సీ నేను దీన్ని ఓడిపించగలనా లేదా అనేది. ఆల్ రైట్ ఓడిపోయింది గైస్. ఆ మాట అనవసరం మనకి, జస్ట్ ఫైట్లో ఎంటర్ అయ్యానంటే కస పోయడమే. ఓకే సో ఫైనల్గా దీన్ని అయితే క్లియర్ అనేది చేసిన. అండ్ ఇంకా స్పైడర్స్ ఉన్నాయి. వావ్ సో వీటిని కూడా చెత్తగొట్టేద్దాం, కానీ ఇవి కొంచెం డిఫరెంట్స్ ఉన్నాయి. చూడండి వెనకాల ఇదేదో అదే స్పైడర్స్ అవి ఉంటాయి కదా. ఓకే వీటిని అయితే వేసేసిన. వీటిలో నుంచి ఏం రాలేవు, ఈ చిన్న స్పైడర్స్ వచ్చాయి అన్నట్టు. సో వాటిని కూడా వేసేసినాం కాబట్టి ఫటాఫట్ ముందుకు వెళ్ళిపోదాం. ఫైట్ అయిపోయిన తర్వాత నేను అక్కడే ఆగుతున్నాను చూడండి. సో లెట్స్ సీ ఇక్కడ ఇవి అంటే ప్రొటెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు ఆ వాటి ఎగ్స్ని అనుకుంటా, ఎందుకంటే అవి పలగొట్టంగానే అక్కడ నుంచి ఎగ్సే వస్తున్నాయి చిన్న చూడండి. ఇవి ఎగ్స్ అదే పురుగులు, అదే స్పైడర్స్, చిన్న స్పైడర్స్ అయితే వస్తున్నాయి అన్నట్టు. సో ఫైనల్గా ఈ స్పైడర్ లెదర్ అట. ఓకే దీన్ని చెత్తగొట్టడం కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ ఫైనల్గా దీన్ని కూడా చెత్తగొట్టేస్తాం మనము. అండ్ ఇంతవరకు మేము వీడియోని చూస్తే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. సో ఓకే సో దీన్ని అయితే ఇక్కడ వేసేసిన ఆల్రెడీ, అంటే ఇంకా గేమ్ అయితే కంప్లీట్ కాలే మనది, కానీ నేను చిత్తగొట్టడం అయితే మనం నలుగురు వల్ల అవ్వడం లేదు. చాలా పెద్ద స్పైడర్ ఇదైతే. ఓకే దీని డ్యామేజ్ కూడా ఎక్కువనే అవుతుంది, అంటే నాకే కాకుండా అందరు కూడా. ఆల్ రైట్ క్లియర్ చేసేసిన దీన్ని కూడా. ఫైనల్గా అయిపోయింది గైస్, ఫైనల్గా అయిపోయింది. ఇది కొంచెం కష్టం ఉండే, ఎందుకంటే ఇది చాలా పెద్దది అండ్ పవర్ఫుల్ అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ ముందేముంటుందో. ముందు ఏదో జరిగేలా ఉంది, మన వాళ్ళు అయితే అందరూ వెళ్తున్నారు.
అక్కడ ఏముంటుందో తెలీదు. అంతా చూడండి స్పైడరే ఉన్నాయి అక్కడ. అంటే వాటి బూజీ లాగా సంథింగ్ ఏదో అంటారు వీటిని తెలుగులో. ఓకే, సో ఈ విక్టరీ కొట్టేసినాం గైస్, మనము విక్టరీ కొట్టేసాం. వావ్, నైస్. సో ఇప్పుడు మనకి స్టోరీ అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు ఏది రాబోతుందో నాకైతే తెలీదు, కానీ ఏది వచ్చినా చాలా డేంజర్లా అనిపిస్తుంది. బల్లియా, ఈ బల్లితోటి నిజంగా చాలా భయం వేస్తుంది. బల్లితోటి ఫైట్ చేయడం అంటే కష్టం, బట్ ఓకే చూడాలి గైస్. ఏం అర్థం కావట్లేదు. ఓకే, కానీ అది పెద్దది ఉందంటే మనకి చావే ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ఓడిపోతాను, ఎందుకంటే నాకు కంట్రోల్స్ మేనేజ్ చేయడమే రావట్లేదు. ఓకే, సో ఓ వామ్మో, ఇది దానికంటే పెద్దగా ఉందేంది. వారి నాయను, దీన్ని చంపడం అంటే కష్టమే అనుకుంటున్నాను నేనైతే. ఇది నన్ను ఓ ఓ ఈ గాడ్ ఇక్కడెందుకు, వీనికి ఎందుకు అనిపించింది ఇప్పుడు? ఏం అర్థం కావట్లేదు గైస్ నాకైతే, కానీ దీన్నైతే చెత్తగొట్టాలి. ఓకే, సో ఫైట్ అనేది మొదలైంది. అండ్ ఇక్కడ నేను నాతో ఉన్న 2 క్యారెక్టర్సే ఉన్నాయి, ఇంకా మా టీం అయితే లేదు. వో అమ్మో, దీన్ని చంపగలనా నేను? ఓకే, మ్యాక్సిమం ట్రై అయితే చేద్దాం, కానీ దీని డ్యామేజ్ అయితే ఫుల్ డ్యామేజ్లా ఉన్నట్టుంది చూడండి. ఓకే, సో దీన్ని అయితే ఇప్పుడు కొంచెం డ్యామేజ్ ఎక్కువనే ఇస్తాను. ఓకే, మనోన్ది ఫైర్ ది దాన్ని ఏమంటారా, పవర్. ఎస్, ఫైర్ పవర్ కూడా చాలా బాగుంది. సో నేను అది చూడండి ఎట్లా సక్ అనుకున్నా నడుచుకుంటూ పోతుంది. దీన్ని బతుకులాం అనమాట. వేసేసిన అనుకుంటా, ఐ థింక్ సో. ఇంకా చిన్నవి ఉన్నాయి. ఓకే, సో వీటిని కూడా క్లియర్ అయితే చేసేద్దాం. అండ్ ఈ చిన్న స్పైడర్స్ మళ్ళీ అయితే వచ్చేసిన. ఇంకా దాన్ని క్లియర్ అయితే చేయలేదు నేను, సో ఇప్పుడు దీన్ని క్లియర్ అయితే చేసేద్దాం. ఓకే, అయిపోయింది గైస్. ఫైనల్గా అయిపోయిందని అనుకుంటున్నాను. వాట్, అయిపోలేదా ఇంకా? ఇక్కడ పర్సెంటేజ్ తగ్గలేదు కదా, చూసుకోలేదు నేను దాన్ని. ఓకే, ఇంకొక 30% ఉంది. సో ఆ 30% దీన్ని క్లియర్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడే చేసేస్తా ఈ 30%ని కూడా. ఆల్ రైట్, ఇప్పుడు దీని బతుకంతా అయిపోయింది. ఇంకా 20% ఉందేంది ఇది. సరేలే, ఇప్పుడు దీన్ని ఇంకో 20% ఉంది కాబట్టి దీన్ని కూడా సగసగ వేసేస్తాను. ఓకే, ఇంకొక 10% బ్రో, ఇంకొక 10% అయిపోయింది. ఫైనల్గా వేసేసిన దీన్ని అయితే అనుకుంటా అరువు వెళ్ళిందండి. సో ఫైనల్గా దాన్ని వేసేసిన. చాలా కష్టపడ్డా, చాలా కష్టపడ్డారా, కానీ ఫైనల్గా అయితే వేసేసిన అన్నట్టు. దీంతో ఫైట్ మాత్రం చాలా బాగుండే. ఓకే, సో నేనైతే దీన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాను కాబట్టి ఇది అయితే క్లియర్ అయితే అయిపోయింది. సో వచ్చే పార్ట్స్లో మనం వచ్చే చాప్టర్ 4ని చేద్దాం. ఇప్పుడు మనం 3ని ప్లే చేసామన్నట్టు. సో వచ్చే వీడియోలో లాస్ట్ వీడియోలో మనం 1, 2 క్లియర్ చేసాం, అండ్ ఈ వీడియోలో 3 క్లియర్ చేసేసాం. వచ్చే వీడియోలో చాప్టర్ 4ని క్లియర్ చేద్దాం. సో ఇవాళ వీడియో ఇంతనమాట గైస్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోలో తిరగలుగుతాం. బాయ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో మరో వీడియోలో తిరగలుగుతాం. బాయ్, టాటా, నమస్తే.